హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం గణపతి ముని రచించినటువంటి ఉమా సహస్రం చెప్పుకుంటూ ఉన్నాము. అందులో షష్ఠ స్తబకం, 6వ స్తబకం. స్తబకం అంటే 25 శ్లోకాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఇవాళ ఈ 6వ స్తబకం పూర్తి చేస్తాం. అందులో 14వ శ్లోకం మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇందులో అంతా కూడా విశ్వవైభవ సంపద, అమ్మవారి యొక్క విశ్వవైభవ సంపద అని ఎక్కడెక్కడ ఆమె ఉన్నారు, ఎవరెవరిని ఎలా అనుగ్రహిస్తూ ఉన్నారు, అమ్మవారిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, విగ్రహము విశాలంగా ఉన్నటువంటి చోట అనేటువంటిది నిరాకార సాకార విషయాలు ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దానికి అనువర్తనం. స్థాణుభ్యో ధృతిశక్తిం గంతృభ్యో గతిశక్తిం కస్మాచ్చిన్నిజకోశాదేకాదేవి దదానా. స్థాణుభ్యః ధృతిశక్తిం అంటే స్థావరములు, కదలకుండా ఉండేటువంటి వాటికి స్థిరత్వమునిచ్చేటువంటి శక్తి, అవి స్థిరముగా ఉండేటువంటి శక్తి. అలాగే గంతృభ్యః గతిశక్తి, గమనశీలము కలిగినటువంటి వాటికి అది నడవడానికి శక్తి ఆవిడే ఇవ్వాలి, నడకుండా ఉండేదానికి కూడా శక్తి ఆవిడే ఇవ్వాలి. ఓకే, ఈ శక్తిని అలాగే కస్మాచిత్ అంటే ఒకానొక నిజ కోశాత్ స్వీయ నిధి నుండి, ఏకా అంటే ఒక్కటే, అద్వితీయమైనటువంటి దానా ఇచ్చుదానవు నువ్వే అని చెప్తున్నారు. అంటే ఏంటండి, ఇలాగా స్థావర జంగమాలు అంటారు కదండి. స్థావరాలకు స్థిరశక్తిని, జంగమాలకు చరశక్తిని అంటే గమన శక్తిని, అద్వితీయవై అనిర్వచనీయము అయిన నీ నిధి నుంచి, అంటే అదొక్కటే, ఇంక వేరే ఎక్కడ ఉండవు, అమ్మ దగ్గర తప్ప ఇంకెక్కడ ఏమి ఉండదు. అక్కడ నీ నిధి నుంచి నువ్వే ఇచ్చి వాళ్ళని అనుగ్రహిస్తున్నావు కదా అన్నింటినీ అని చెప్తున్నారు. ఆశ్చర్యం విదధాన సర్వం వస్తు దధాన హంత త్వం మమ మాతః కాచిత్ కోమలగాత్రీ. ఆశ్చర్యం విదధాన సర్వం వస్తు దధాన హంత త్వం మమ మాతః కాచిత్ కోమలగాత్రీ. అద్భుతమైన కార్యములను గావించుచు చరచరాత్మకమైన విశ్వమును ధరించుచు ఉన్న నువ్వు ఒకల కోమల శరీరధారిణివి. ఎంత ఆశ్చర్యమో కదా. ఇంతటి నిర్వహణ చేస్తున్నటువంటి నువ్వు ఒక మృదువైన శరీరము కలిగినటువంటి ఒక స్త్రీవి కదా అని అంటున్నాడు ఆయన. శ్రోణీభారనతాయాం కస్యాం చిత్తనుగాత్ర్యాం ఈదృక్షా యది శక్తి కావేతో నను మాయా. శ్రోణీభారనతాయాం అంటే తన శరీర అంగములతో పిరుదులతో భారముతో వంగినటువంటి అలా ఆమె యొక్క శరీరం. తను గాత్ర్యాం అంటే సన్ననైన దేహము కలిగినటువంటి స్త్రీ. పైన అదే కదా, నువ్వు ఒక కోమలమైన శరీరము కలిగిన దానివి అని పైన చెప్పారు కదండి. అది కొంచెం వర్ణిస్తున్నారు. ఇటువంటి శక్తి ఉన్న ఎడల ఇతః అంటే ఇంతకంటే ఏమి మాయా, అసలు ఇంతకంటే మాయ ఏమైనా ఉంటుందా అని. అంటే ఘటనా సమర్థమైన శక్తి నను అంటే ఉంటుందా అని. అంటే ఏంటండి, అంటే ఇంత కోమలమైనటువంటి నీ చేత ఇంత అద్భుతమైనటువంటి కొందరికి శక్తులని ఇవ్వడం, శక్తులని ధరించటం, వహించటం ఇదంతా సాధ్యమా అని. అంటే సన్నని నడుము కలిగినటువంటి కృషించి ఉన్నటువంటి శరీరము కలిగినటువంటి నీ యొక్క శరీర భారము ఇక్కడ నితంబ భారముతో వంగి ఉన్నందువల్ల
నీకు ఇది సాధ్యమా అని ఇక్కడ ఈయన అడుగుతున్నాడు. అంటే ఈ అఘటన ఘటన అంటే ఇక్కడ అంటే అటువంటిది ఉంటుందా అని, అంటే ఉండేవి ఉండనివి కూడా అన్నిటినీ కూడా ఆశ్చర్యపరిచేటువంటి శక్తి కదమ్మా నీది అని చెప్పడంలో తాత్పర్యం. అయితే రూపం తే తనుగాత్రం వాణీ తే మృదునాద చాపం తే మధురేక్షు పాణిస్తే సుకుమార. రూపం తే తనుగాత్రం వాణీ తే మృదునాద చాపం తే మధురేక్షు పాణి తే సుకుమార. అన్నీ సరళంగానే ఉన్నాయి, అర్థమయ్యే ఉండాలి. నీ రూపము సుందర దేహము, నీ మాట కోమల స్వరము, నీ విల్లు తీయని చెరుకు గడ, నీ చేయి ఎంతో మృదువైనది మెత్తనిది. లోలే లోచనయుగ్మే భీరుత్వం ప్రకటం తే బ్రహ్మాండం త్వదధీనం శ్రద్ధతామిహ కోవా. లోలే లోచనయుగ్మే భీరుత్వం ప్రకటం తే బ్రహ్మాండం త్వదధీనం శ్రద్ధతాం ఇహ కహ వా. అంటే లోలే అంటే చంచలంగా కొంచెం భయంగా చూస్తున్నటువంటి కళ్ళు అని. లోచనగ్మే చంచలమైనటువంటి నీ కనులయందు భయము ప్రకటమగుచున్నది, అయినను విశ్వమంతయు నీ వశమున ఉన్నది. ఈ విషయము ఎవరు విశ్వసించును? కళ్ళు చూస్తే ఇలా తిప్పుతూ ఉన్నందువల్ల నువ్వు దేనికన్నా భయపడుతున్నావా అన్నట్టుగా భయం ఉన్నట్టుగా ఉంటుంది, కానీ విశ్వమంతా కూడా చూస్తూ నిర్వహిస్తున్నది నువ్వే అని. అంటే అంబిక ఆకారము, స్వరము, విల్లు, చేతులు, కనులు అన్నీయూ లలితములు రమణీయములే, కానీ ఆమె ప్రభావము వానికి విరుద్ధముగా ఉన్నది అని భావము. మనం కూడా మామూలుగా వ్యవహారంలో అంటుంటారు కదండి, మనుషులకి చెప్తున్నా, మేకపోతు గాంభీర్యం అంటారు. చూడ్డానికి పెద్ద గంభీరంగా ఉన్నట్టుగా కనపడతారు, కానీ సిచ్యుయేషన్ వచ్చేటప్పుడు భయపడిపోతుంటారు. అటువంటి తేడా ఇక్కడ మనకు అర్థం అవడం కోసం కవి మనకి తెలియజేస్తూ ఉన్నారు. భ్రూభంగం కురుషే చేత్ ముగ్ధే గౌరి ముఖాంజే భూతన్యప్యయి బిభ్యత్యేజేరేన్నపి తారాః. భ్రూభంగం కురుషే చేత్ ముగ్ధే గౌరీ ముఖాబ్జే భూతాని అపి అయి బిభ్యతి ఏజేరన్ అపి తారాః. ఏజేరన్ అంటే కంపించటం. అమ్మా సుందరమైనటువంటి గౌరీ, నీవు కనుబొమ్మలు చిట్లించినచో, అంటే భ్రూ అంటే కనుబొమ్మలు కదండి, అలాగే భ్రూ భంగం కనుబొమ్మల ముడిని చిట్లించినచో పృథివ్యాది పంచభూతములు కూడా, ముగ్ధే గౌరీ ముఖాబ్జే ఇవన్నీ సంబోధనలే, భూతాని అపి అయి పంచభూతములు కూడా తమకు ప్రళయకాలము అంటే ప్రళయము కలుగునేమో అని భయపడును. అలాగే తారాహ నక్షత్రములు కూడా భయముతో కంపించును అని. శుద్ధాంతేశ్వరి శంభోరిచ్ఛా చేతు తవ కాపి ఘోరోగ్నిస్తృణగర్భాత్ ఘోరాగ్నేరపి శైత్యం. శుద్ధాంతేశ్వరి శంభోః ఇచ్ఛా చేత్ తవ కా అపి ఘోరః అగ్నిః తృణగర్భాత్ ఘోరాగ్నేః అపి శైత్యం. పరమేశ్వర పట్టమహిషి అయినటువంటి అమ్మా, అనిర్వచనీయమైన నీ ఇచ్ఛ, నీ ఇష్టం ఉంటే గడ్డి అంటే రెల్లు గడ్డి అయినా, ఎండిపోయిన ఎండు గడ్డి అయినా, ఇవి ఏవైనా కూడా
వాటి నుండి భయంకరమైన అగ్ని పుట్టును. భీకరమైన అగ్ని కూడా తన సహజమైన వేడిని వదిలివేయును, అంటే చల్లబడిపోతుంది. ఎప్పుడండి? నువ్వు సంకల్పిస్తే అని. అంటే తృణము నుండి అగ్ని పుట్టుట అనేది అస్త్ర విద్యలందు ప్రసిద్ధమే. మరియు ఇక్కడ రెల్లు నుండి పుట్టినటువంటి కుమార తేజము సూచింపబడినది. అంటే అగ్ని నుండి చల్లదనము పుట్టుచున్నది అనటం వల్ల అగ్నేరాపహ అని, అగ్ని నుండి జలము పుట్టును అనేటువంటి ఒక వేద ప్రసిద్ధమైన తత్వమును కూడా ఇక్కడ మనకి గణపతి ముని మనకి ఉట్టంకిచ్చారు అని చెప్తూ ఉన్నారు. ద్రష్టుం విశ్వమపారం భారస్తే దైతస్య కర్తుం కార్యమశేషం శ్రీమాతస్తవ భారః. ద్రష్టుం విశ్వం అపారం భారః తే దైతస్య కర్తుం కార్యం అశేషం శ్రీమాతః తవ భారః. శ్రీమాత ప్రపంచ అభిముఖమైనటువంటి పరమేశ్వరుని కార్యభారము సమస్తమైన సృష్టి స్థితి లయాది కార్యభారము నీదే అని ఇక్కడ. అంటే అనంతమైనటువంటి విశ్వమును చూడడానికి నీ ప్రియుడైన పరమేశ్వరుని యొక్క భారము, సమస్తమైన కార్యము అది అంతా కూడా నీదే. అది కూడా ఆ భారం కూడా నువ్వే చూస్తూ ఉంటావు అని చెబుతూ, సాక్షి కేవలమీశః కర్తుం భర్తుముతో ముతాహో హర్తుం వాఖిలమంబ త్వం సాక్షాత్ ధృత దీక్షా. అది ఇంతకీ ఆయన కేవలం సాక్షియే అంటున్నాడు. సాక్షి కేవలం ఈశః కర్తుం భర్తుం ఉత ఆహో హర్తుం వా అఖిలం అంబ త్వం సాక్షాత్ ధృత దీక్షా. అమ్మా, పరమేశ్వరుడు కేవలము సాక్షి మాత్రుడే. నీవు సర్వ జగత్తు సృష్టి స్థితి లయములు కావించుటకై, లయములు చేయడం కోసం ప్రత్యక్షముగా దీక్షభూని ఉన్నావు. జగత్ కార్య నిర్వహణ భారము పరమేశ్వరిదే. అందులో సాక్షాత్తుగా అనుమతి ఇచ్చుటయే ఈశ్వరుని సంబంధము అని. అనుమతి ఇచ్చేది ఆయన, కానీ చేసేది మాత్రం అమ్మ అని చెప్తూ ఉన్నారు. కారంకారముమే యద్ బ్రహ్మాండాని నిహాంసి తన్మన్యే సురమాన్యే బాలైవాంబ సదా త్వం. కారంకారం భూమే యత్ బ్రహ్మాండాని నిహంసి తత్ మన్యే సురమాన్యే బాలా ఏవ అంబ సదా త్వం. అమ్మా ఉమాదేవి, నీవు బ్రహ్మాండములను మాటిమాటికి సృజించి సంహరించుచున్నందువలన సర్వదా బాల్యదశలో ఉన్నావు అనియే అనుకొనుచున్నాడు ఈశ్వరుడు అని చెప్తున్నాడు. అంటే పిల్లలు బాల్యదశలో ఆట వస్తువులను వేసి వానిని విరిచివేయుదురు. అట్లే ఉమాదేవి కూడా మాటిమాటికి జగత్తు సృష్టి సంహారములు చేయుట వలన బాలికగా భావించబడినది. విశ్వ సృష్టి స్థితి లయాది కార్యములు భగవతికి లీలా విలాసములు అని. అంటే ఇవన్నీ నీకంతా కూడా చాలా లీలగా జరిగిపోయేది కదమ్మా అని. లీలో జీవిత కామే రామే శంకర సక్తే త్వత్పాదార్చన శక్తం భక్తం మాం కురు శక్తం. ఇది కావాలండి మనం కోరుకోవాల్సింది. లీలో జీవిత కామే రామే శంకర సక్తే త్వత్పాదార్చన శక్తం భక్తం మాం కురు శక్తం. అది అమ్మా, లీలగా నువ్వు మన్మధుని మరలా జీవింపచేసితివి.
పరమేశ్వరానురక్తవు దివ్య సౌందర్య విలసితవు నీ పాదపూజానురక్తుడను భక్తుడను అయిన నన్ను నాకు బలమును అనుగ్రహింపుము అని. అంటే లోకంలో సర్వకార్య నిర్వహణమునకును శక్తి ఆవశ్యకము, మరియు బలహీనుడైన వానికి ఆత్మ అలభ్యము అని వేదము చెప్తున్నది. అబ్బో, అది బలహీనులకి ఆత్మ దొరకదటండి. కావున సర్వార్థ సాధకమైన శక్తిని ప్రసాదించవలసింది అని కవి అభ్యర్థిస్తున్నారు. ఏతా పావనగంధ సర్వేష ప్రమదే తే హైరంభ్యో మదలేఖా సంతోషాయ భవంతు. ఇది మదలేఖ. ఏతా పావనగంధా సర్వేష ప్రమదే తే హైరంభ్య మదలేఖా సంతోషాయ భవంతు. పరమేశ్వర ఆనందదాయిని అయినటువంటి అమ్మా, పవిత్ర సంస్కారము కలవి అయినటువంటి గణపతి కవిచే రాసినటువంటి ఇవి మదలేఖావృత్తమున రచింపబడినటువంటి శ్లోకాలు నీకు సంతోషముని ఇచ్చుగాక. అంటే తనకు తాను గజముఖుని అంశము అని ఇందు సూచించుచున్నారు. అందువలన మదలేఖ అను పదమునకు మదధార అనియు, పావనగంధ అను పదమునకు పవిత్ర గంధము కలవి అనియు అంతరార్థాలను కూడా మనం గ్రహించాల్సుమా అని మనకి చెప్తున్నారు. ఈ అద్భుతమైనటువంటి సూక్తులను, శ్లోకాలను చదువుతూ తాత్పర్యం తెలుసుకుంటూ అర్థం చేసుకుంటూ ఆచరిద్దాం. స్వస్తి.